أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం పవిత్ర జీవితాన్ని వివరిస్తూ వారి సత్యసంధతకు సంబంధించిన కొన్ని ఆధారాలను మరియు సంఘటనలను గతంలో వివరించాను. ఈరోజు కూడా మరికొన్ని సంఘటనలను తెలియజేస్తాను. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిపై డాక్టర్ హెన్రీ మార్టిన్ క్లార్క్ ఒక కేసు వేశారు. అది హత్యాయత్నం కేసు. అది అత్యంత ప్రమాదకరమైన కేసు. దాని గురించి వారు అలైహిస్సలాం ఇలా వివరించారు. హెన్రీ మార్టిన్ క్లార్క్ వేసిన ఈ కేసు ఎంత ప్రమాదకరమైనదంటే ఇందులో ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంది. దీనిని వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం రోమన్ కోర్టులో యూదులు హజరత్ ఈసా అలైహిస్సలాంపై వేసిన కేసును ఉదాహరణగా పేర్కొంటూ అటువంటిదే ఒక కేసు నాపై కూడా జరిగిందని ఉపదేశించారు. మసీ అలైహిస్సలాంకు వ్యతిరేకంగా యూదులు కేసు వేస్తే ఈ ప్రభుత్వంలో నాపై కేసు వేసింది ఒక గౌరవనీయుడైన పాస్టర్ మరియు డాక్టర్. ఆయనే డాక్టర్ మార్టిన్ క్లార్క్. ఆయన నాపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నింటినీ సిద్ధం చేశాడు. చివరికి ఈ మతపరమైన ఉద్యమానికి అహ్మదీయత్కు బద్ద వ్యతిరేకి మరియు పెద్ద శత్రువైన మౌల్వీ అబూ సయీద్ మొహమ్మద్ హుసేన్ బటాల్వీ కూడా కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అతను నాపై సాక్ష్యం చెప్పడానికి తన శాయశక్తులా ప్రయత్నించి కేసును నాకు వ్యతిరేకంగా నిరూపించడానికి తీవ్రంగా కృషి చేశాడు. ఈ కేసు గుర్దాస్పూర్ డిప్యూటీ కమిషనర్ కెప్టెన్ డగ్లస్ కోర్టులో నడిచింది. ఇప్పుడు ఆయన బదిలీ అయి షిమ్లాలో ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆయన సమక్షంలో కేసు పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుంది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు ఇలా ఉపదేశించారు: సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా చాలా బలంగా ఇవ్వబడ్డాయి. అటువంటి స్థితిలో మరియు అటువంటి పరిస్థితుల్లో ఏ న్యాయవాది గాని విఘ్నుడైన వ్యక్తి గాని నేను నిర్దోషిగా విడుదలవుతానని చెప్పలేకపోయారు. అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే నన్ను సెషన్ కోర్టుకు అప్పగించి అక్కడ నాకు ఉరిశిక్ష లేదా కాలాపాని అనగా ద్వీపాంతర శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే సూచనలే కనిపించాయి. కానీ అల్లాహ్ తాలా ఈ కేసు ప్రారంభం కావడానికి ముందే నాకు సమాచారం ఇచ్చినట్లుగానే నేను ఇందులో నిర్దోషిగా విడుదలవుతానని కూడా ముందే వెల్లడించాడు. ఈ భవిష్యవాణి నా జమాఅతులోని చాలా పెద్ద సమూహానికి ముందే తెలుసు. చివరికి ఈ కేసు అటువంటి దశకు చేరుకుంది. శత్రువులు మరియు వ్యతిరేకులు ఇక న్యాయమూర్తి నన్ను తప్పకుండా సెషన్ కోర్టుకు పంపుతారని భావించారు. ఆ తరుణంలోనే కెప్టెన్ డగ్లస్ న్యాయమూర్తి పోలీస్ కెప్టెన్తో ఇలా అన్నారు: ఈ కేసు కల్పితమని
నా మనసుకు అనిపిస్తోంది. న్యాయమూర్తిగా ఉన్న కెప్టెన్ గారికి ఇది నిజమని నమ్మకం కలగలేదు. వీరు నిజంగానే అటువంటి ప్రయత్నం చేసి ఉంటారని, డాక్టర్ క్లార్కును చంపడానికి మనిషిని పంపి ఉంటారని నా మనసు అంగీకరించడం లేదు. మీరు దీనిని మరోసారి విచారించండని చెప్పారు. ఆ పోలీస్ కమాండర్తో మరోసారి విచారణ చేయండని చెప్పేలా అల్లాహతాలా స్వయంగా ఆ న్యాయమూర్తి మనసులో ఈ ఆలోచనను వేశారు. హజ్రత్ గారు అలైహిస్సలాం ఇలా ఉపదేశిస్తున్నారు: ఆ సమయంలో నా వ్యతిరేకులు కేవలం నాపై రకరకాల పన్నాగాలే పన్నడం లేదు, పైగా తమ ప్రార్థనలు అంగీకరించబడతాయని చెప్పుకునేవారు సైతం నాకు శిక్ష పడాలని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. వారు కేవలం ప్రయత్నాలు మాత్రమే చేయలేదు, ప్రార్థనలు కూడా చేశారు. కానీ దేవునితో ఎవరు పోటీ పడగలరు? కెప్టెన్ డగ్లస్ గారి వద్దకు కొన్ని సిఫార్సులు కూడా వచ్చాయని నాకు తెలుసు. కానీ ఆయన ఒక న్యాయవంతుడైన న్యాయమూర్తి. ఆయన ఇలా అన్నారు: మేము అటువంటి దుర్మార్గానికి పాల్పడలేము. అంటే ఒకవేళ అది తప్పుడు నిర్ణయం అయితే నేను అటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోలేను అని ఆయన స్పష్టం చేశారు. చివరికి ఈ కేసును తిరిగి విచారించే బాధ్యతను కెప్టెన్ లేమార్చండ్కు అప్పగించినప్పుడు ఆయన అబ్దుల్ హమీదును పిలిపించి నువ్వు నిజం చెప్పు అని అన్నారు. అబ్దుల్ హమీద్ అప్పుడు కూడా గతంలో డిప్యూటీ కమిషనర్ ముందు చెప్పిన కథనే మళ్ళీ వినిపించాడు. ఎందుకంటే ఏ మాత్రం భిన్నంగా మాట్లాడినా పట్టుబడిపోతావని అతనికి ముందే వ్యతిరేకులు నూరిపోశారు. అందుకే అతను అదే మాటపై నిలబడ్డాడు. కానీ కెప్టెన్ గారు అతనితో, నువ్వు ఇదివరకే ఈ వాంగ్మూలం ఇచ్చావు, దీనివల్ల న్యాయమూర్తి గారికి సంతృప్తి కలగడం లేదు, ఎందుకంటే నువ్వు నిజం చెప్పడం లేదని అన్నారు. ఎప్పుడైతే కెప్టెన్ లేమార్చండ్ రెండోసారి గట్టిగా అడిగారో అప్పుడు అతను ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు. కెప్టెన్ గారు అతనికి ధైర్యం చెప్పి అసలు జరిగిందేదో చెప్పు అని అన్నారు. అప్పుడు అతను అసలు నిజాన్ని బయటపెట్టాడు. నన్ను బెదిరించి ఈ అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. మిర్జా గారు నన్ను హత్య చేయడానికి అస్సలు పంపలేదు అని స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఈ వాంగ్మూలం విన్న కెప్టెన్ సంతోషించి మేము కేసును ఛేదించామని డిప్యూటీ కమిషనర్కు టెలిగ్రామ్ పంపారు. ఆ తర్వాత ఈ కేసు గుర్దాస్పూర్ కోర్టులో విచారణకు వచ్చింది. అక్కడ కెప్టెన్ లేమార్చండ్ ప్రమాణపూర్వక సాక్ష్యాన్ని నమోదు చేశారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వారు ఇలా వ్రాస్తున్నారు: కోర్టులో అసలు నిజం బయటపడటం చూసి డిప్యూటీ కమిషనర్ చాలా సంతోషించడం, నాపై అబద్ధపు సాక్ష్యాలు చెప్పిన ఆ క్రైస్తవులపై ఆయన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం నేను గమనించాను. ఆయన నాతో, మీరు కావాలంటే ఆ క్రైస్తవులపై తిరిగి కేసు వేయవచ్చు అని అన్నారు. కానీ నాకు కోర్టుల చుట్టూ తిరగడం ఇష్టం లేదు కాబట్టి నేను కేసు వేయదలుచుకోలేదు. నా కేసు పరలోకపు దైవ కోర్టులో దాఖలై ఉందని సమాధానమిచ్చాను. వెంటనే డగ్లస్ గారు తీర్పు రాశారు. ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. ఆయన తీర్పు వినిపిస్తూ నాతో ఇలా అన్నారు: మీకు అభినందనలు, మీరు నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ సమయంలో ప్రపంచమంతా నాకు శత్రువుగా మారిందని నేను గమనించాను. లోకం ఒకరికి దుఃఖం కలిగించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తికి అన్ని వైపుల నుండి కష్టాలే ఎదురవుతాయి. కానీ తన నిజాయితీగల సేవకులను రక్షించేది కేవలం ఆ దేవుడు మాత్రమే. నేను సత్యం వైపు ఉన్నాను కాబట్టే అల్లాహ్ తాలా నన్ను రక్షించాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వారి సచ్చీలత, ఉన్నతమైన నైతిక విలువలను ఈ కేసులో హాజరైన ఒక వ్యక్తి వివరించారు. ఆయన జమాత్ వెలుపలి వ్యక్తి మరియు వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన పేరు మౌల్వీ ఫజల్దీన్. హజరత్ షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారు తన పుస్తకం హయాతే అహ్మద్లో దీనిని ఇలా నమోదు చేశారు: మీరు సత్యవంతులు అనడానికి నిదర్శనంగా నిలిచే మరో గొప్ప నైతిక సంఘటన ఈ కేసులోనే వెలుగు చూసింది. మీకు సత్యం అంటే ఎంతటి ప్రేమో దీని ద్వారా తెలుస్తుంది. దీని గురించి దివంగత మౌల్వీ
ఫజల్దీన్ న్యాయవాది గారి మాటల్లోనే వినండి. ఆయన నా సమకాలీకులు మరియు ఆప్త మిత్రులైన లాలా దీనానాథ్ గారికి ఈయన దేశ్ మరియు హిందుస్థాన్ అనే 2 వార్తాపత్రికల సంపాదకులు మరియు హిందూ సోదరులు, మిత్రులు. ఆయన అనగా మౌల్వీ ఫజల్దీన్ గారు ఇలా అన్నారు: మిర్జా గారి పట్ల నా మనసులో ఎంతటి గౌరవం ఉందో మీకు తెలుసా? ఆయన స్థానాన్ని మరియు స్థాయిని నేను చాలా గొప్పదిగా భావిస్తాను. ఆయన వాదనల విషయానికి వస్తే, ఒక న్యాయవాదిగా మనస్తత్వ శాస్త్రం దృష్ట్యా ఆయన ఆ వాదనలను అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారని నేను నమ్ముతాను. అంటే ఆ వాదనలు నిజం కాకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నిస్సందేహంగా ఒక ఉత్తమమైన మనిషి, ఒక మహాపురుషునిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఆయన పట్ల నాకు ఇటువంటి నమ్మకం కలగడానికి ఒక సంఘటన కారణం. ఆయన ఆ సంఘటనను ఇలా వివరిస్తున్నారు: మీకు హకీం గులాం నబీ జుబ్దతుల్ హుక్మా గురించి తెలుసు కదా. అలాగే న్యాయవాది మౌల్వీ ఫజల్దీన్ గారి గురించి కూడా తెలుసు. ఇక్కడ హిందూ ఎడిటర్ గారు ఈ విషయాన్ని వివరిస్తున్నారు. మౌల్వీ ఫజల్దీన్ గారి గురించి ప్రస్తావిస్తూ, హకీం గారి నివాసంలో ప్రతిరోజు సాయంత్రం మిత్రులందరూ సమావేశమవ్వడం అలవాటు. నేను కూడా అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు అక్కడ కొంతమంది మిత్రులు కూర్చుని ఉండగా అనుకోకుండా మిర్జా గారి ప్రస్తావన వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి ఆయన్ను అనగా మిర్జా గారిని వ్యతిరేకించడం ప్రారంభించాడు. కానీ అది ఎంత దారుణంగా ఉందంటే, కనీస మర్యాదలు మరియు నైతికతను విస్మరించి మాట్లాడసాగాడు. పత్రికా సంపాదకుడైన ఆ హిందూ మిత్రుడు ఇలా చెబుతున్నారు: అది చిన్న సంఘటన అయినా దానిని విన్న వెంటనే దివంగత మౌల్వీ ఫజల్దీన్ గారికెంతో ఆవేశం వచ్చింది. ఆయన చాలా భావోద్వేగంతో ఇలా అన్నారు: నేను మిర్జా గారి శిష్యుడిని కాదు. ఆయన వాదనల ప్రకటనల మీద నాకు నమ్మకం లేదు. దానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ మిర్జా గారి మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయన అసాధారణ నైతికతను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. నేను ఒక న్యాయవాదిని. కేసులు, విచారణల నిమిత్తం అన్ని వర్గాల ప్రజలు నా దగ్గరకు వస్తుంటారు. వేల సంఖ్యలో క్లయింట్లను నేను చూశాను. ఇతర న్యాయవాదుల ద్వారా మరిన్ని వేల మందిని గమనించాను. ఎంతో ఉత్తమ స్వభావం కలవారని, ప్రదర్శన కోసం అబద్ధాలు చెప్పరని మనం భావించే వ్యక్తులు కూడా కేసుల విషయంలో కేవలం న్యాయ సలహా కోసం తమ వాంగ్మూలాన్ని మార్చాల్సి వస్తే ఏ మాత్రం సంకోచం లేకుండా మార్చేస్తారు. కానీ నా జీవిత కాలంలో నేను చూసిన వ్యక్తులలో మిర్జా గారు మాత్రమే సత్యం అనే మార్గం నుండి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. నేను ఆయనకు సంబంధించిన ఒక కేసులో న్యాయవాదిగా ఉన్నాను. అది పాస్టర్ హెన్రీ మార్టిన్ క్లార్క్ వేసిన కేసు. ఆ కేసులో భాగంగా ఆయన కోసం నేను ఒక చట్టపరమైన వాంగ్మూలాన్ని సిద్ధం చేసి ఆయన ముందు ఉంచాను. ఆయన దానిని చదివి ఇందులో అబద్ధముందని అన్నారు. అప్పుడు నేను నిందితుడి వాంగ్మూలం ప్రమాణపూర్వకమైనది కాదు, కావున చట్టపరంగా అతను తనకు నచ్చిన రీతిలో వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. దానికి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు: చట్టం అతనికి నచ్చినట్లు చెప్పుకోవడానికి అనుమతి ఇచ్చి ఉండవచ్చు, కానీ అల్లాహ్ తాలా మాత్రం అందుకు అనుమతించడు. అబద్ధం చెప్పమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అంతెందుకు, చట్టం అసలు ఉద్దేశం కూడా అది కాదు. కాబట్టి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఎటువంటి వాంగ్మూలాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. నేను కేవలం నిజాన్ని మాత్రమే చెబుతాను. అప్పుడు న్యాయవాది గారు మౌల్వీ ఫజల్దీన్ ఇలా అన్నారు: మీరు కావాలనే మిమ్మల్ని మీరు ఆపదలలోకి నెట్టుకుంటున్నారు. దానికి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు: చట్టపరమైన వాంగ్మూలం ద్వారా అనుచిత ప్రయోజనం పొందడం కోసం నా దేవుణ్ణి నొప్పించడమే నిజమైన ఆపద. ఏది ఏమైనప్పటికీ నా వల్ల అబద్ధం చెప్పడం సాధ్యం కాదు. ఎడిటర్ లాలా దీన్నాథ్ గారు షేఖ్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారికి ఈ విషయాన్ని వివరిస్తూ,
మౌల్వీ ఫజల్దీన్ గారు మాటలను ఇలా ఉటంకించారు. మిర్జా గారు ఈ మాటలను ఎంతటి ఆవేశంతో చెప్పారంటే ఆ సమయంలో ఆయన ముఖంలో ఒక ప్రత్యేకమైన దివ్య తేజస్సు మరియు ఉద్రేకం కనిపించాయి. ఇది విన్న తర్వాత న్యాయవాది గారు, నా న్యాయవాదం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అని హజరత్ గారితో అన్నారు. అప్పుడు హజరత్ గారు ఇలా ఉపదేశించారు, మీ న్యాయవాదం వల్ల గాని లేదా మరే ఇతర వ్యక్తి ప్రయత్నం వల్ల గాని నాకు ప్రయోజనం కలుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాగే ఎవరి వ్యతిరేకత కూడా నన్ను నాశనం చేయలేదని నేను నమ్ముతున్నాను. నా హృదయాన్ని చూస్తున్న ఆ దేవునిపైనే నాకు పూర్తి నమ్మకం ఉంది. మిమ్మల్ని న్యాయవాదిగా నియమించుకోవడానికి కారణం అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవడం అనేది మర్యాదపూర్వకమైన పద్ధతి కాబట్టి. పైగా మీరు మీ పనిలో నిజాయితీపరులని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. ఇది కేవలం ఒక బాహ్య సాధన పోరాటం మాత్రమే. దానిని ఉపయోగించాలి కాబట్టి ఉపయోగిస్తున్నాను. అంతేకాని మీపై నేను ఆధారపడి లేను. మౌల్వీ ఫజల్దీన్ గారు మళ్ళీ ఇలా అన్నారు, నేనైతే ఈ వాంగ్మూలాన్నే సిద్ధం చేస్తున్నాను. దీనినే ఇవ్వమని సలహా ఇస్తున్నాను. మిర్జా గారు ఇలా అన్నారు, వద్దు, ఫలితం మరియు పర్యవసనాల గురించి చింతించకుండా నేను స్వయంగా వ్రాసిన వాంగ్మూలాన్నే సమర్పించండి. ఇందులో ఒక్క పదాన్ని కూడా మార్చవద్దు. మీ చట్టపరమైన వాంగ్మూలం కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందని నేను మీకు పూర్తి నిశ్చయంగా చెబుతున్నాను. మీరు భయపడుతున్న ఆ చెడు ఫలితం సంభవించదు. బదులుగా ఇన్షా అల్లాహ్ అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ లోకం దృష్టిలో ఫలితం బాగుండకపోయినా, అంటే నాకు శిక్ష పడినా, నాకు దాని గురించి పట్టింపు లేదు. ఎందుకంటే నా ప్రభువుకు నేను అవిధేయత చూపలేదనే సంతోషం నాకు ఉంటుంది. లాలా దీనానాథ్ గారు చెబుతుండేవారు, మౌల్వీ ఫజల్దీన్ గారు ఎంతో ఉత్సాహంతో మరియు చిత్తశుద్ధితో మిర్జా గారి తరపున వాదనలు వినిపిస్తూ ఆయన మళ్ళీ తన వాంగ్మూలాన్ని తక్షణమే ఆలోచించకుండా రాశారు. దైవ మహిమ ఏంటంటే ఆయన చెప్పినట్లుగానే అదే వాంగ్మూలం ఆధారంగా ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు అని అన్నారు. మౌల్వీ ఫజల్దీన్ గారు ఆయనలోని సచ్చీలతను, సత్యం కోసం ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని ఆయన ధైర్య సాహసాలను ప్రస్తావించి అక్కడ ఉన్న వారిపై ఒక గొప్ప ప్రభావాన్ని చూపారు. అక్కడ ఉన్న వ్యతిరేకులు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారు. దీనిపై కొందరు, మరి మీరు ఆయన శిష్యుడిగా ఎందుకు మారరు అని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు, అది నా వ్యక్తిగత విషయం. నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు. నేను ఆయన్ని ఒక పరిపూర్ణ సత్యవంతుడిగా నమ్ముతాను. నా హృదయంలో ఆయన పట్ల ఎంతో గొప్ప గౌరవం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మాస్టర్ నజీర్ హుసేన్ గారు ఒక కథనాన్ని వివరించారు. హైకోర్టు అడ్వకేట్ అయిన దివంగత మౌల్వీ ఫజల్దీన్ గారికి హజరత్ మసీహే మౌఊద్ అలైహిస్సలాం పట్ల గాఢమైన భక్తి ఉండేదని, ఆయన సాధారణంగా హజరత్ గారి కేసుల నిమిత్తం వెళ్ళేవారని ఆయన చెప్పారు. మౌల్వీ ఫజల్దీన్ గారు హజరత్ గారిని అత్యున్నత స్థాయి సత్యవంతుడిగా నమ్మేవారని నాతో స్వయంగా చెప్పారు. నేను అడిగినప్పుడు ఆయన ఒక సంఘటనను వివరించారు. హజరత్ మసీహే మౌఊద్ అలైహిస్సలాం మరియు డిప్టీ మార్టిన్ క్లార్క్ మధ్య నడుస్తున్న ఒక కేసు నిమిత్తం మేము వెళ్ళాం. ఆ కేసులో అబ్దుల్ హమీద్ అనే వ్యక్తి మార్టిన్ క్లార్కును చంపడానికి నన్ను హజరత్ మసీహే మౌఊద్ గారే పంపారని సాక్ష్యమిచ్చాడు. అప్పుడు లాహోర్కు చెందిన న్యాయవాది మౌల్వీ ఫజల్దీన్ గారు ఒక న్యాయవాదిగా హజరత్ గారితో ఇలా అన్నారు, మీరు కోర్టులో నాకు అబ్దుల్ హమీద్ ఎవరో తెలియదు అని చెప్పండి. ఆ తర్వాత మిగిలిన వ్యవహారాన్ని మేము చూసుకుంటాం. మీరు కేవలం నాకు తెలియదు అని మాత్రమే చెప్పండి. తాము హజరత్ గారికి ప్రతి విధంగా నచ్చజెప్పామని, కేవలం ఆ ఒక్క మాట చెబితే విజయం ఖాయమని, లేదంటే విడుదల సాధ్యమని న్యాయవాది గారు చెప్పారు. మా సూచనలన్నీ విన్న తర్వాత హజరత్ మసీహే మౌఊద్ అలైహిస్సలాం ఇలా అన్నారు, నేను ఈ లోకంలో సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను. నన్ను ఉరితీసినా సరే నేను ఏమాత్రం అబద్ధం చెప్పను. నాకు అబ్దుల్ హమీద్ తెలుసు. అతను కాద్యాన్కు వస్తూ ఉండేవాడు. ఏది ఏమైనా సరే నేను ఆ నిజాన్ని కాదనలేను. న్యాయవాదిగారు మళ్ళీ
ఇలా విన్నవించారు, ప్రాణాన్ని కాపాడుకోవడం ధర్మం, కాబట్టి మీరు అబద్ధం చెప్పకూడదు అనుకుంటే కనీసం మీకు అతను తెలుసని స్పష్టంగా అర్థం కాకుండా ఏదైనా పొడిపొడి మాటలతో సమాధానం ఇవ్వండి. దానికి హజరత్ గారు ఇలా బదులిచ్చారు, నేను అలా కూడా చేయలేను. దేవుడు నన్ను లోకానికి ఆదర్శంగా ఉండమని పంపాడు. ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను అలాంటి తప్పుడు ఆదర్శాన్ని చూపలేను. నిజం చెబుతూ మా ప్రాణం పోయినా మేము విజయం సాధించినట్లే. న్యాయవాది గారు, ఆయన అహ్మదీయేతరుడు చెబుతూ, ఆ సమయములో మేము పూర్తిగా నిరాశ చెందాం. కోర్టులో హజరత్ గారి వాంగ్మూలం జరిగినప్పుడు ఆయన తనకు అబ్దుల్ హమీద్ తెలుసని స్పష్టంగా ఒప్పుకున్నారు. ఇక విడుదల అసాధ్యమని మేము నమ్మాము. కానీ ఆ కేసులో దేవుని సహాయం ఏ విధంగా లభించిందంటే, దేవుడు తన ప్రతినిధిని ఎలా కాపాడాడో చూసి మేము ఆశ్చర్యపోయాం. ఆ తీవ్రమైన కేసులో ఆయన గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదలై విజయం సాధించారు. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు, హజరత్ ముహమ్మద్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు ప్రాణాలర్పించారు, కానీ సత్యాన్ని పలకడం మాత్రం మానలేదు. వారు సాటిలేని రీతిలో రాజ్యాలను జయించారు. దానికి కారణం ఏమిటి? వారిలో ఉన్న నిష్కల్మషమైన భక్తి, సత్య నిరతి, విశ్వాస పాత్రత, దేవునిపై నమ్మకం ఉంచి అతని కోసమే మాట్లాడేవారు. లౌకిక ప్రయోజనాల కోసం రాజీపడే నాస్తికుల్లా ప్రవర్తించరు. దేవుని సహాయం ఖచ్చితంగా వస్తుందని వారు నమ్ముతారు. అందుకే వారు అలా చేయరు. దైవ సేవకులు ఎన్నడూ అబద్ధాలు ఆడరు. సత్యాన్ని చెప్పకుండా వెనకాడరు. నీవు మసీహ్ మౌద్ అని చెప్పుకుంటున్నావు కదా అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే దానికి నేను ఎలాంటి సమాధానమిస్తానో చెబుతాను వినండి. సత్యం మరియు ధైర్యం లేకుండా ఏ పని సాధ్యం కాదు. మాపై ఎన్నో కేసులు పెట్టారు, కానీ వాటి పర్యవసానం ఏమైంది? ఆ ఇబ్బందులకు భయపడి మేము అడుగు వెనక్కి వేశామని ఎవరైనా చెప్పగలరా? అలా భయపడడం అన్యారాధన అవుతుంది. దేవుడు ఉన్నాడని, అతను తన నిష్కల్మషమైన భక్తులకు తప్పక సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. నేను సత్యం చెబుతున్నాను. ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లా అనగా అల్లాహ్ తప్ప వేరే దైవం లేడు అని పలుకుతారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇటువంటి ఉత్తమ గుణాలను పెంపొందించే ఏకైక మతం ఇస్లాం మాత్రమే. ఇది కేవలం మీకోసమే పరిమితం కాదు, అందరి కోసమని ఆయన ఉపదేశించారు. ఎవరైతే నిష్కల్మషమైన హృదయంతో సత్యాన్ని పలుకుతూ దేవునిపై నమ్మకం ఉంచుతారో వారు తప్పక రక్షించబడతారు. చిన్నప్పటి నుండి తెలిసిన ఒక హిందూ మిత్రుని సాక్ష్యం ఇక్కడ ప్రస్తావించబడింది. ఆయన ఇలా అంటున్నారు, నేను చిన్నప్పటి నుండి మిర్జా గులాం అహ్మద్ గారిని చూస్తున్నాను. మేమిద్దరం సమవయస్కులం. కాదియాన్కు నేను ఎప్పుడూ వెళ్తూ ఉంటాను. ఇప్పటికీ చూస్తున్నాను. ఆయనకు ఇప్పుడు ఎలాంటి ఉత్తమ అలవాట్లు ఉన్నాయో అప్పట్లో కూడా అవే సద్గుణాలు మరియు అలవాట్లు ఉండేవి. ఆయన మిర్జా గారి జీవితం గురించి మాట్లాడుతూ ఇలా రాశారు, ఆయన ఒక సత్యవంతుడు, నమ్మకస్తుడు, పుణ్యాత్ముడు. పరమేశ్వరుడే మిర్జా గారి రూపంలో భూమిపై దిగి వచ్చాడని, పరమేశ్వరుడు తన మహిమలను ఆయన ద్వారానే చూపుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఆయన పెద్ద కుమారుడు మిర్జా సుల్తాన్ అహ్మద్ గారు ఇలా రాస్తున్నారు, తండ్రి గారు ఎల్లప్పుడూ ధర్మ కార్యాల్లోనే నిమగ్నమై ఉండేవారు. ఇంట్లోని వారందరికీ ఆయనపై పూర్తి విశ్వాసం ఉండేది. గ్రామం వారికి కూడా ఆయనపై అపారమైన నమ్మకం ఉండేది. సహజంగానే ఆయన్ను వ్యతిరేకించే దాయాదులు, బంధువులు కూడా హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మంచితనాన్ని ఎంతగా అంగీకరించేవారంటే, ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఈయన మిర్జా గారు ఏది చెబితే అది మాకు సమ్మతమే అని చెప్పేవారు. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఒక నమ్మకస్తుడైన వ్యక్తిగా, సత్యవంతుడిగా భావించేవారు. హజరత్ ముస్లిమ్ మౌఊద్ రజల్లాహు తాలా అన్హు ఇలా ఉపదేశించారు, హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గురించి వారి తండ్రి గారు మిర్జా గులాం ముర్తజా గారు ఇలా ఆందోళన చెందేవారు, ఈయన తన జీవితాన్ని ఎలా గడుపుతారు? ఈయనకు ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసుకోవడం రాదు. పోనీ ఉద్యోగం చేద్దామనే ఆసక్తి కూడా లేదు. దగ్గరలోని గ్రామానికి చెందిన ఒక సిక్కు వ్యక్తి ఉండేవారు. అతని 2 కుమారులు మా తాతగారి మిర్జా గులాం ముర్తజా వద్దకు వస్తూ ఉండేవారు. వారిలో ఒకరు నాతో, హజరత్ ముస్లిం మౌద్తో ఈ సంఘటనను చెప్పారు.
ఒకసారి పెద్ద మిర్జా గారు నాతో ఇలా అన్నారు, నువ్వు వెళ్ళి గులాం అహ్మద్కు నచ్చచెప్పు. అతను నీ వయసువాడే కదా. ఒకవేళ అతనికి ఆస్తి వ్యవహారాలు చూసుకోవడం చేత కాకపోతే ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పిస్తానని చెప్పు. నేను వెళ్ళి మిర్జా అహ్మద్ గారితో, మీ తండ్రి గారు మీరు ఏ పని చేయడం లేదని కోపంగా ఉన్నారు. జీవితాంతం అన్నగారి సంపాదనపైనే ఆధారపడి ఉంటావా? రేపు నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నీకు ఇష్టమైతే ఏదైనా ఉద్యోగం చూస్తాను అని మీ తండ్రిగారు చెప్పమన్నారు అని అన్నాను. అది విని హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇలా అన్నారు, తండ్రిగారు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. నేను ఎవరి వద్దనైతే కొలువు అనగా ఉద్యోగంలో చేరాలో వారి వద్ద చేరిపోయాను అని ఆయనకు చెప్పు. ఆ సిక్కు వ్యక్తి ఇలా వివరించారు, మా తాతగారు లోక సంబంధమైన విషయాల్లో నిమగ్నమై ఉండేవారు. కానీ నేను వెళ్ళి మీ అబ్బాయి ఇలా అంటున్నారు అని చెప్పగానే ఆయన నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, నా కుమారుడు మిర్జా గులాం అహ్మద్ అలా అన్నాడంటే అది నిజమే అయి ఉంటుంది. అతను ఎన్నడూ అబద్ధం చెప్పడు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇలా వివరించారు, నాకు బాగా గుర్తుంది. ఈ సంఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. 1916వ సంవత్సరంలో ఆల్ ఇండియా YMCA కార్యదర్శిగా ఉన్న దివంగత మిస్టర్ వాల్టర్ అహ్మదీయ ఉద్యమం గురించి పరిశోధన చేయడానికి కాదియాన్ వచ్చారు. అహ్మదీయ సంఘ స్థాపకుని అనగా హజరత్ మిర్జా గులాం అహ్మద్ కాలం నాటి పాత అనుచరులలో ఎవరినైనా కలవాలని ఆయన కోరారు. ఆ సమయంలో దివంగత మున్షి అరోరా గారు కాదియాన్లో ఉండేవారు. మిస్టర్ వాల్టర్ను మున్షీ గారితో మస్జిద్ ముబారక్లో కలవడం జరిగింది. సాధారణ సంభాషణ తర్వాత మిస్టర్ వాల్టర్ మున్షీ గారిని ఇలా ప్రశ్నించారు, మిర్జా గారు సత్యవంతుడని మీరు నమ్మడానికి ఏ ఆధారం లేదా సాక్ష్యం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది? దానికి మున్షీ గారు ఇలా సమాధానమిచ్చారు, నేను పెద్దగా చదువుకున్నవాడిని కాదు. నాకు లోతైన శాస్త్రీయ ఆధారాలు తెలియవు. కానీ నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం చేసింది హజరత్ గారి వ్యక్తిత్వం. ఆయన కంటే గొప్ప సత్యవంతుణ్ణి, అంతటి నిజాయితీ పరుణ్ణి, దేవునిపై అంతటి అచంచల విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. ఆయన ముఖం చూసిన ఎవరైనా సరే ఈ వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని అనలేరు. నేను కేవలం ఆయన దర్శనం కోసమే పరితపించేవాడిని. నాకు ఇతర ఆధారాలు తెలియవు. ఇలా చెబుతూనే మున్షీ గారు హజరత్ గారి జ్ఞాపకాలతో ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఏడుస్తూ ఏడుస్తూ ఆయనకు మాట పడిపోయింది. ఆ సమయంలో ఇంటర్వ్యూ తీసుకుంటున్న మిస్టర్ వాల్టర్ పరిస్థితి ఎలా ఉందంటే ఆయన శరీరంలో రక్తం చుక్కలేనట్లుగా ముఖం తెల్లబడిపోయింది. ఆయన ముఖం ఉతికిన తెల్లటి చెద్దరులా మారిపోయింది. తర్వాత మిస్టర్ వాల్టర్ తన పుస్తకం ది అహ్మదియా మూవ్మెంట్లో ఈ సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన సాంగత్యంలో ఇలాంటి నిజాయితీగల వ్యక్తులను తయారు చేసిన వ్యక్తిని మేము కనీసం మోసగాడని మాత్రం అనలేము అని ఆయన రాశారు. హజరత్ మియా రహీం బక్ష్ గారు ఇలా వివరించారు, నాకు మొహమ్మద్ ఇబ్రాహీం అనే ఒక అహ్మదీ వ్యక్తి పరిచయమయ్యారు. ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత నేను ప్రభావితుణ్ణి అయ్యాను. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. మేము నలుగురు సోదరులం ఒక కొండ గుహలో దారి తప్పిపోయాం. నేను ఒకవైపు నుండి పైకి ఎక్కి చూశాను. అక్కడ ఒక రైలు వెళ్తోంది. కానీ అది భూమికి చాలా ఎత్తులో ఉంది. దానిపైకి ఎలా ఎక్కాలో అర్థం కాక నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు పైన నిలబడిన ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఆకాశం నుండి కిందకు వేలాడుతున్న ఆ తాడును పట్టుకో, అప్పుడే నువ్వు పైకి ఎక్కగలవు. కలలో ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఉదయం ఇబ్రాహీం గారు నా దగ్గరకు వచ్చారు. నేను నా కలను ఆయనకు వివరించాను. ఆయన పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తీసి నాకు వాతసిము బిహబ్లిల్లా అనగా అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకో అనే వాక్యపు అర్థాన్ని వివరించారు. వెంటనే నేను బయత్ కోసం ఉత్తరం రాశాను. దానికి బయత్ అంగీకరించడమైనది, కానీ ఒకసారి తప్పకుండా కాదియాన్ రండి అని నాకు సమాధానం వచ్చింది.
నేను వెంటనే కాదియాన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాను. అమృత్సర్ స్టేషన్లో నేను బటాలా వెళ్లే రైలు ఎక్కినప్పుడు నా గదిలో 2-3 వృద్ధ సిక్కులు ఉన్నారు. అనగా నా డబ్బాలో 2-3 వృద్ధ సిక్కులు ఉన్నారు. వారు నన్ను ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. నేను కాదియాన్ అని చెప్పాను. దానికి ఆ సిక్కులు మిర్జాగారి కాదియాన్కా అని అడిగారు. నేను అవును, అక్కడికే వెళ్తున్నాను అని చెప్పాను. అప్పటికే నేను కల కన్నాను, బయత్ కూడా చేశాను. అయినప్పటికీ నా మనసు తృప్తి కోసం వారిని ఆయన ఎలాంటివారో చెప్పండి అని అడిగాను. దానికి ఆ సిక్కులు ఆయన చాలా ప్రసిద్ధుడు, ఆయన దేవుడినని చెప్పుకుంటున్నాడు అని అన్నారు. అది వారి అవగాహన మాత్రమే. నిజానికి హజరత్ గారు తాను దేవుని నుండి దివ్యవాణి పొందిన ప్రతినిధినని మరియు దేవుని వైపుకు పిలవడానికి వచ్చానని చెప్పారు. ఏదేమైనా నేను సరదా కోసం నాకు మిర్జాగారు తెలుసు అని వారితో అన్నాను. నేను ఆ సిక్కులతో సరదాగా నాకు మిర్జాగారు తెలుసు, సియాల్కోట్లో ఆయన మరియు మా నాన్నగారు కలిసి ఉద్యోగం చేసేవారు. వారు అనగా వీరు కలిసి భంగు మత్తు పదార్థం తాగేవారు అని అన్నాను. నిజానికి ఇది నా అజ్ఞానం వల్ల లేదా సరదా కోసం అన్న మాట. కానీ నా మాట వినగానే ఆ వృద్ధ సిక్కులు ఇలా అన్నారు, బాబు, అలా ఎప్పుడు అనకు. ఆయన ఒక సాధువు వంటి వారు, అత్యంత సత్యవంతుడు, నమ్మకస్తుడు. ఆయన నిజాయితీ ఎంత ప్రసిద్ధమైందంటే ఎవరైనా నిజం చెబితే మా దగ్గర ప్రజలు నీవేమైనా మిర్జా గులాం ముర్తజా కుమారుడివా అని ఉదాహరణగా చెప్పుకుంటారు. వారు ఇంకా ఇలా చెప్పారు, ఆయన చిన్నప్పుడు మాతో ఆడుకునేవారు, మాకు పుస్తకాలు చదివి వినిపించేవారు. ఆయన ఒక భూస్వామి కుమారుడు కాబట్టి మేము గౌరవించేవాళ్ళం. కానీ కాలక్రమేణా ఆయనలో మార్పు వచ్చింది. ఆయన బయటకు రావడం మానేసి లోపలే ఉండేవారు. మాకు ఏమనిపించిందంటే ఆయన లోపల కూర్చుని ఏదో మంత్రతంత్రాలు చేస్తున్నారని. కాదియాన్ చుట్టుపక్కల 4 మైళ్ళ వరకు ఆయన తన సత్యంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఏ మతస్థుడు ఆయన దగ్గరకు వచ్చినా వారి మతం కంటే తనదే సత్యమని నిరూపించేవారు. తను ఆకాశం నుండి వచ్చానని ఆయన చెబుతుంటారు. సిక్కుల నుండి ఈ మాటలు విన్న తర్వాత నేను కాదియాన్ చేరుకున్నాను. అక్కడ అతిథి గృహంలో ఉన్న 3-4 అబ్బాయిలను పరీక్షించాలని అనుకున్నాను. నేను వారితో చాలా కఠినంగా కోపంగా మాట్లాడాను. కానీ నా దురుసు ప్రవర్తనకు బదులుగా వారెంతో వినయంగా మర్యాదగా ప్రేమతో సమాధానమిచ్చారు. వారి శిక్షణ ఎంత గొప్పదో చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను మిర్జా గారిని కలవాలని అడిగాను. దానికి వారు ఆయన ఈ సమయంలో షికారుకు వెళ్లారు, ఇప్పుడు కలవడం కష్టమని చెప్పారు. కాదియాన్లో అటూ ఇటూ తిరుగుతుండగా నాకు మనసు వికలమైంది. ఎండ తీవ్రత వల్ల తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. అప్పటికి ఆయనలో విశ్వాసం ఇంకా అంత బలంగా లేదు. దారిలో నాకు ఒక అరబ్ వ్యక్తి కలిశాడు. ఆయన నాతో, అన్నయ్య, మీరు కాదియాన్ వచ్చారు కదా, హజరత్ గారిని తప్పక చూసి వెళ్ళండి. ఇక్కడి దాకా వచ్చాక మసీహే మౌదును కలవకుండా వెళ్ళకండి. ఈ కాలం మళ్ళీ రాదు. జనం వస్తూనే ఉంటారు, కానీ ఈ పవిత్ర వ్యక్తిత్వం మళ్ళీ దొరకదు. అవకాశం ఉన్నప్పుడే కలిసి వెళ్ళండి అని చెప్పారు. కాని నేను పట్టించుకోకుండా ఎండ తాళలేక వెంటనే బయలుదేరమని టాంగావాడితో చెప్పాను. అంతలో అజాన్ వినిపించింది. సరే, నమాజ్ చదువుకుని వెళ్తాను అని మళ్ళీ మసీదు వైపు వచ్చాను. అక్కడ నాకు మళ్ళీ ఆ అరబ్ వ్యక్తి కనిపించి ఇలా అన్నారు, అన్నయ్య, మీరు వెళ్ళిపోకూడదని, మీరు హజరత్ గారిని చూసి వెళ్ళాలని నేను అప్పటి నుండి సజ్దాలో పడి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ అరబ్ వ్యక్తికి ఉన్న నిష్కల్మషమైన భక్తి అది. తర్వాత హజరత్ గారు రావడం నేను చూశాను. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నారు. నేను ఆయనకు ఎదురుగా నిలబడి ఉన్నాను. అప్పట్లో నేను గడ్డం, మీసాలు మరియు తల మొత్తం క్షవరం చేయించుకుని ఉన్నాను. హజరత్ గారు తల వంచుకుని కూర్చున్నారు. నేను మనసులో, నేను ఈ వ్యక్తి ముఖం చూసే వరకు నాకు పూర్తి నిశ్చయం, నమ్మకం కలగదు అనుకున్నాను. ఉత్తరం ద్వారా బయత్ చేసిన అప్పటి వరకు ఆయనకు పరిపూర్ణ నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత హజరత్ గారు తల ఎత్తి నా వైపు చూశారు. ఆయన ముఖం చూడగానే నా మనసు లోపల నుండి ఈయన సత్యవంతుడనే శబ్దం వినిపించింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆయన తల ఎత్తి చూసినప్పుడు, ఆమన్నా వసద్దక్నా, మేము విశ్వసించాము మరియు సత్యమని అంగీకరించామని నా మనసులో అనుకున్నాను. మూడవసారి ఆయన నా వైపు చూసినప్పుడు నేను ఆయనకు పూర్తిగా అంకితమైపోయాను.
నమాజ్ ముగిసిన తర్వాత హజరత్ గారు లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడి, హుజూర్, నా కోసం దుఆ చేయండి అని వేడుకున్నాడు. దానికి హజరత్ గారు, మీరు ఎలాగూ నా బయతులో ఉన్నారు కదా, నేను నా శత్రువుల కోసం కూడా దుఆ చేస్తూనే ఉంటాను అని ఉపదేశించారు. హజరత్ ఖలీఫా నిజాముద్దీన్ గారు ఇలా వివరించారు, నేను సియాల్కోట్ నుండి సింధులోని షికార్పూర్కు ఉద్యోగం నిమిత్తం వెళ్ళాను. అక్కడ హజరత్ అక్దస్కు వ్యతిరేకంగా చాలా వ్యతిరేకత విమర్శలు విన్నాను. అమృత్సర్లో నా స్నేహితులు ఉండేవారు. అక్కడి నుండి నేను అమృత్సర్ వచ్చాను. అమృత్సర్ నుండి తిరిగి సియాల్కోట్ వెళ్ళాలని నా ఉద్దేశం. కానీ నేను నిద్రపోవడం వల్ల సియాల్కోట్ వెళ్ళే 2 రైళ్లు వెళ్ళిపోయాయి. నేను నిద్రలేచి చూసేసరికి రైళ్లు వెళ్ళిపోయాయని తెలిసింది. వెంటనే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. మిర్జా గారి గ్రామం ఇక్కడికి దగ్గరే కదా, ఒకసారి ఆయన్ని చూడాలి అని. బటాలాకు రైలు ఎప్పుడు ఉందని అడగ్గా అరగంటలో ఉందని తెలిసింది. నేను టికెట్ తీసుకుని బటాలా చేరుకున్నాను. అక్కడి నుండి కాలినడకన కాదియాన్ వెళ్ళాను. అసర్ సమయానికి నేను అక్కడికి చేరుకుని హజరత్ మౌల్వీ అబ్దుల్ కరీం గారిని కలిశాను. ఆయనకు కూడా సియాల్కోట్తో పరిచయం ఉండటంతో నన్ను చూసి చాలా సంతోషించారు. మేము అసర్ నమాజ్ చదువుకున్నాం. మరుసటి రోజు ఉదయం మౌల్వీ అబ్దుల్ కరీం గారు నా రాక గురించి హజరత్ మసీహె మౌద్ అలైహిస్సలాం గారికి సమాచారం ఇచ్చారు. మసీదులోని కిటికీ దగ్గర హజరత్ గారు నా నుండి బయత్ తీసుకున్నారు. హజరత్ గారి ముఖం చూడగానే నా మనసులో ఒక నిశ్చయం కలిగింది, ఒక నమ్మకం కలిగింది. ఈ లోకం అబద్ధం కావచ్చు, కానీ ఈ ముఖం మాత్రం అబద్ధం కాదు. హజరత్ గారి ముఖంలో ఆ ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. హృదయాలను హత్తుకునే ఒకానొక దైవిక కాంతి ఆయన ముఖం నుండి ప్రసరిస్తూ ఉండేది. హజరత్ హకీం అబ్దుర్ రెహమాన్ గారు ఇలా వివరించారు, మా తండ్రి గారు బయత్ చేసిన తర్వాత లాయల్పూర్ జిల్లా గోజరాలోని చెక్ నెంబర్ 276కు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన ఎంతో ఉత్సాహంగా మత ప్రచారం చేశారు. అక్కడి ప్రజలు ఆయన్ని తమ ఇమాంగా నియమించుకున్నారు. ఆయన వారికి పవిత్ర ఖురాన్ బోధిస్తున్న సమయంలో యేసుక్రీస్తు మరణం గురించి చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశారు. అది విని అక్కడి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ గ్రామంలో వజీర్ దీన్ అనే ఒక గ్రామ అధికారి ఉండేవారు. ఒకరోజు వజీర్ దీన్ హకీం గారితో తనకు ఒక పెద్ద వంట పాత్ర అవసరమని చెప్పారు. సాధారణంగా అక్కడి చౌదరీలు లేదా పెద్ద మనుషులు పేదలకు అన్నదానం చేయడానికి ఏదైనా శుభకార్యాల కోసం అటువంటి పెద్ద పెద్ద పాత్రలను చేయిస్తూ ఉండేవారు. ఆయన తనకు పెద్ద వంట పాత్ర అవసరమని చెప్పగా, దానికి నా తండ్రి గారు గుజరాన్ వాళ్ళలో దేగులు బాగా చేస్తారు, అక్కడికి వెళ్దాం రండి అని అన్నారు. అప్పుడు నేను హకీం గారు తండ్రి, వారితో మీరు ఎలాగూ మంచి దేగ్ కోసమే వెళ్తున్నారు కదా, అయితే బటాలా వెళ్దాం రండి, అక్కడ ఇంకా బాగా చేస్తారు అని చెప్పాను. మేము బటాలా చేరుకున్నాక నేను చౌదరి వజీర్ దీన్ గారితో ఇక్కడికి దగ్గరలోనే కాదియాన్ ఉంది, అక్కడ మిర్జా గారు నివసిస్తున్నారు, నేను ఇప్పటికీ ఆయన బయత్ స్వీకరించాను, ఆయన సత్యవంతుడు, మీరు కూడా ఒకసారి రండి అని అన్నాను. అప్పుడు చౌదరి గారు ఇలా అన్నారు, ఆయన తప్పకుండా సత్యవంతుడే అయి ఉంటారని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే చౌదరి గారికి ఆయన ముందే తెలుసు. ఆయన వివరించారు, సియాల్కోట్లో నేను మరియు మిర్జా గారు కలిసి పనిచేశాము. నేను పట్వారీగా ఉండేవాడిని, ఆయన ఆఫీసులో పని చేసేవారు. ఆయన పనిలో ఉన్నప్పుడు నేను గమనించాను, ఆయన ఎన్నడూ లంచం తీసుకోలేదు, కనీసం ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. ఆయన ఎంతో పరమ పవిత్రుడు, దైవభీతి గలవారు. అటువంటి వ్యక్తి ఎన్నడూ తప్పుడు వాదన ప్రకటన చేయడు. నేను ఆయన యవ్వనాన్ని కల్లారా చూశాను. ఆయన వంటి వారు అబద్ధపు ప్రకటనలు చేయలేరు. సరే, నేను మీతో పాటు వస్తాను. ఆ వెంటనే చౌదరి గారు కాదియాన్ వెళ్ళి హజరత్ గారిని దర్శించుకుని బయత్ స్వీకరించారు. మియా ఫిరోజ్ దీన్ గారు ఇలా వివరించారు, మా తాతగారి పేరు మియా నిజాముద్దీన్. హజరత్ అక్దస్ ఉద్యోగ నిమిత్తం సియాల్కోట్ వచ్చినప్పుడు మా తాతగారు ఆయనకు సాలో గుజర్ మొహల్లాలో ఒక ఇంటిని అద్దెకు ఇప్పించారు. హజరత్ గారు మా తాతగారి ద్వారా ఒక అరతులం 6 మాషాల బంగారు ఉంగరాన్ని చేయించి తన ఇంటికి పంపారు. మా తాతగారితో హజరత్ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. హజరత్ గారు తాను మసీ అని ప్రకటించిన కొంతకాలం తర్వాత మా తాతగారు ఆయన బయత్ చేశారు.
అంతేకాక మా కుటుంబ సభ్యులందరితో ఇలా అన్నారు. ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తున్న కాలం నుండి నాకు తెలుసు, ఈ ముఖం అబద్ధం చెప్పే వ్యక్తులది కాదు. కాబట్టి మీరందరూ నా సమక్షంలోనే ఆయనకు బయత్ చేయండి. మా తాతగారి మాటపై గౌరవంతో 1892లో మా కుటుంబమంతా బయత్ చేశాం. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఒక కథనాన్ని వివరించారు. మున్షీ అబ్దుల్ అజీజ్ గారు ఓజ్లవి ఇలా తెలియజేశారు. నేను 1890 ప్రాంతంలో గుర్దాస్పూర్ జిల్లాలోని జగత్పూర్ కోహ్లియాన్ గ్రామంలో పట్వారీగా పనిచేసేవాడిని. 1891లో ప్రయత్నించి అదే జిల్లాలోని సీఖ్వాన్ గ్రామానికి బదిలీ చేయించుకున్నాను. ఆ సమయంలో నేను అహ్మదీని కాను, కానీ హజరత్ గారి గురించి విన్నాను. నాకు ఆయనపై వ్యతిరేకత ఏమీ లేదు, కానీ పండితులందరూ ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు కదా అన్న ఆలోచనే నన్ను వెనక్కి లాగేది. సీఖ్వాకు వెళ్ళిన తర్వాత నాకు మియా జమాల్దీన్, ఇమాందీన్ మరియు ఖైర్దీన్ గారులతో పరిచయం ఏర్పడింది. వారు నాకు హజరత్ గారు రాసిన ఇజాలే ఔహామ్ అనే పుస్తకాన్ని చదవమనిచ్చారు. నేను దైవ ప్రార్థన చేసి ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. అది చదువుతుండగానే హజరత్ గారి సత్యం నా హృదయంలో ఒక మేకులా బలంగా నాటుకుపోయింది మరియు నా సందేహాలన్నీ తొలగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత నేను మియా ఖైర్దీన్ గారితో కలిసి కాదియాన్ వెళ్ళాను. అక్కడ గుండ్రటి గది వద్ద మొదటిసారి హజరత్ గారిని దర్శించుకున్నాను. హజరత్ గారిని చూడగానే నేను మియా ఖైర్దీన్ గారితో, ఈ రూపం అబద్ధం చెప్పే వ్యక్తులది కాదు అని అన్నాను. ఆ వెంటనే నేను బయత్ చేశాను. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మరొక కథనాన్ని వివరించారు. గౌరవనీయులైన చౌదరి సర్ ముహమ్మద్ జఫరుల్లా ఖాన్ గారు లిఖిత పూర్వకంగా ఇలా తెలియజేశారు. నేను లాహోర్లో మొదటిసారి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంను దర్శించుకున్నప్పుడు నా మనసులో ఎటువంటి సిద్ధాంతపరమైన విమర్శలు లేదా సందేహాలు లేవు. ఆ క్షణంలో నాపై కలిగిన ప్రభావం ఒక్కటే, ఈ వ్యక్తి సత్యవంతుడు, ఆయన చెప్పేది నిజం. దేవుని తరపు నుండి నా హృదయంలో ఆయన పట్ల అటువంటి ప్రేమ కలిగింది. అదే నాకు హజరత్ గారి సత్యంనకు అసలైన ఆధారమైంది. నేను అప్పుడు చిన్న పిల్లాడినే అయినను ఆ సమయం నుండి ఇప్పటి వరకు నాకు ఏ ఇతర ఆధారం లేదా నిదర్శనం అవసరం రాలేదు. ఆ తర్వాత నా విశ్వాసాన్ని బలపరిచే ఎన్నో సంఘటనలు నిరంతరం జరుగుతూనే వచ్చాయి. కానీ నేను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిని కేవలం ఆయన పవిత్ర ముఖాన్ని చూసే నమ్మాను. ఆయన చేసిన వాదనల సత్యానికి ఇప్పటికీ నా దృష్టిలో అదే అతిపెద్ద నిదర్శనం. ఆ విధంగా చూస్తే నేను మొదటిసారి ఆయన్ను దర్శించుకున్న సెప్టెంబర్ 3వ తేదీ 1904 నుండే నేను అహ్మదీని అయ్యానని భావిస్తాను. హజరత్ మియా సదర్దీన్ గారిలా వివరించారు. నేను బయత్ చేసిన సమయంలో మా తండ్రి గారితో ప్రజలందరూ గుర్రపు బగ్గీలపై కాదియాన్కు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలుసా అని అడిగాను. దానికి ఆయన నాకు తెలియదని చెప్పారు. అప్పుడు నేను మిర్జా గారు తాను మసీహ్ మౌద్ అని ప్రకటిస్తున్నారని చెప్పాను. దానికి మా తండ్రి గారు ఇలా స్పందించారు, ఆ మాట నిజమే అయి ఉంటుంది. నేను ఆయన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయన ఎన్నడూ తప్పు లేదా అబద్ధం చెప్పరు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు, ఇప్పుడు చూడండి, దేవుడు మీపై తన నిదర్శనాన్ని ఏ విధంగా పూర్తి చేశాడంటే, నా వాదనకు మద్దతుగా వేల కొద్దీ ఆధారాలను నిలిపి మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మిమ్మల్ని పిలుస్తున్న వ్యక్తికి ఎంతటి దైవజ్ఞానం ఉందో, ఆయన ఎన్ని ఆధారాలను సమర్పిస్తున్నాడో మీరు ఆలోచించాలి. నా గత జీవితంపై మీరు ఎటువంటి నిందలు వేయలేరు. నేను ఎన్నడూ అబద్ధం చెప్పలేదని, ఎవరినీ మోసగించలేదని, ఎవరిపైనా నిందలు వేయలేదని మీకు తెలుసు. కాబట్టి గతంలో అబద్ధాలకు లేదా మోసాలకు అలవాటు పడిన వ్యక్తి ఇప్పుడు కూడా అబద్ధం చెబుతున్నాడని మీరు అనుకునే అవకాశం ఉంది. మీలో నా జీవిత చరిత్రపై వేలెత్తి చూపి విమర్శించగల వారు ఎవరున్నారు? కనుక నన్ను మొదటి నుండి దైవభీతిపై స్థిరంగా ఉంచడం అనేది దేవుని అనుగ్రహం. ఆలోచించే వారికి ఇది ఒక గొప్ప నిదర్శనం. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మనకు హితబోధ చేస్తూ ఇలా ఉపదేశించారు, గుర్తుంచుకోండి, సత్యం ఎప్పుడైతే తన ప్రభావాన్ని పరిపూర్ణంగా చూపుతుందో అప్పుడు అది ఒక దైవిక కాంతిగా మారుతుంది. ఆ కాంతిని స్వీకరించిన వారికి అది ప్రతి చీకటిలోనూ మార్గదర్శిగా నిలుస్తుంది, ప్రతి కష్టంలోనూ వారిని రక్షిస్తుంది.
అల్లాహతాలా మనకు ఈ యథార్థాన్ని అర్థం చేసుకొనుటకు అనుగ్రహించుగాక. తద్వారా మనం సత్యంపై స్థిరంగా ఉంటూ ఎల్లప్పుడూ అత్యున్నత సత్య ప్రమాణాలను పాటించేవారిగా ఉందాం. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.